అయ్యయ్యో, స్టవ్ ఆన్ చేసిన సౌండ్కే నా కడుపు స్టార్ట్ మ్యూజిక్ వేసేసింది. చూడండి బాస్, ముందు పెద్ద పాన్ ఎక్కింది. పాన్ కూర, ఈరోజు ఏం వండబోతున్నావురా అన్నట్టు వేడెక్కుతోంది. ఇదిగో 2 గుడ్లు వచ్చేశాయి. ఒక్కటి కాదు, డబుల్ ఎగ్. మన జీతం డబుల్ కాకపోయినా ఫ్రైడ్ రైస్ లో ఎగ్స్ మాత్రం డబుల్. టక్ టక్ గుడ్లు పగిలాయి. అవి పాన్ లో పడగానే చేస్తున్న డాన్స్ చూస్తుంటే వీటికి వేరే డీజే అవసరం లేదనిపిస్తోంది. ఇప్పుడు స్పాట్ లోకి ఎంట్రీ ఇచ్చింది చికెన్. చికెన్ ముక్కలు పాన్ లోకి దూకిన వెంటనే మమ్మల్ని బాగా ఫ్రై చేయండి సార్ అన్నట్టు చక్కర్లు కొడుతున్నాయి. చెఫ్ చేతి స్పీడ్ చూడండి. నేను ఎగ్జామ్ లో పేపర్ కూడా ఇంత స్పీడ్ గా తిప్పలేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని వాసనకి పక్క వీధిలో వాళ్ళు కూడా ఏం వంటరా బాబు అని చూసే లెవెల్. ఇప్పుడు ఉల్లిపాయలు, క్యాబేజ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్ ఒక్కొక్కటిగా పాన్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇవన్నీ కలిసి ఫ్యామిలీ రీయూనియన్ పెట్టుకున్నట్టున్నాయి. మంట కూడా ఫుల్ హైలో ఉంది. పాన్ లో ప్రతి కూరగాయ జిమ్ వర్కౌట్ చేస్తున్నట్టు ఎగురుతోంది. ఇప్పుడు అసలు హీరో అన్నం వచ్చేసింది. అన్నం పడగానే పాన్ ఫుల్ అయిపోయింది. ఇంకా ఎవ్వరూ ఎక్కొద్దు అన్నట్టుంది. ఇప్పుడు సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, పెప్పర్ ఒక్కొక్కటి పడుతున్నాయి. ఇవన్నీ కలిసిన తర్వాత వచ్చే కలర్ చూస్తుంటే కడుపు ముందే సెలబ్రేట్ చేసుకుంటోంది. షెఫ్ గారు ప్యాన్ ని గాల్లోకి ఎగరేస్తున్నారు. ఆ స్టైల్ చూస్తుంటే వంట చేస్తున్నారా లేక సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నారా అనిపిస్తోంది. అయ్యో, ఒక్క గింజ కూడా బయటపడకుండా టాస్ చేస్తున్నారు. నేను ఇంట్లో ఇలా చేస్తే ఫ్రైడ్ రైస్ కంటే నేలే ఎక్కువ తింటుంది. ఇప్పుడు చివరగా స్ప్రింగ్ ఆనియన్ చల్లేశారు. ఇదే ఫైనల్ టచ్. పెళ్లి కొడుక్కి శేర్వాణి వేసినట్టు ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. సరే, ఇప్పుడు ప్లేటింగ్ టైం. ప్లేట్లోకి నెమ్మదిగా సర్వ్ చేస్తున్నారు. ఆవిరి ఎగిరిపోతుంటే త్వరగా తిను, లేదంటే నేను వెళ్ళిపోతా అని వార్నింగ్ ఇస్తున్నట్టుంది. పైన ఇంకొంచెం ఎగ్, ఇంకొంచెం స్ప్రింగ్ ఆనియన్, చిన్నగా పెప్పర్ చల్లేశారు. ఇప్పుడు చూస్తుంటే ఇది ఫుడ్ కాదు, కడుపు కోసం రెడ్ కార్పెట్ ఈవెంట్. ఈ ప్లేట్ చూస్తుంటే ఒక్క ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాలా లేక వెంటనే తినేయాలా అనే డౌట్ వస్తుంది. సరే బాస్, ఇక మాటలు చాలు. స్పూన్ రెడీ, కడుపు రెడీ, డబుల్ లెగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ. ఇక మిస్